నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు పలువురు ప్రముఖులతో పాటు భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్న జనసేన శ్రేణులు, అభిమానులు. ఓవైపు చిరంజీవి, మరోవైపు పవన్ కళ్యాణ్, మధ్యలో ప్రధాని మోడీ రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన. జంగారెడ్డిగూడెంలో ఎన్డీఏ కూటమి పార్టీల శ్రేణుల సంబరాలు, గ్రామదేవత గంగానమ్మకు ప్రత్యేక పూజలు జరిపిన నాయకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. కృష్ణా జిల్లా కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బుధవారం ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అను నేను అని చంద్రబాబు పలకగానే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు కరచాల ధ్వనులతో సభా ప్రాంగణమంతా పండుగ వాతావరణం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. बनते देखा है। गौरवनीय हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदर दास मोदी जी को हम सब की तरफ से अभिनंदन और स्वागत करते हैं। श्री नारा चंद्रबाबु नायडू गारी चेत मुख्यमंत्री पदवी प्रमाण स्वीकारम मरियु रहस्य परिरक्षण प्रमाण स्वीकारम చేయించవలసిందిగా గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లి సమీపంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చే రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. కొనెదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని పవన్ కళ్యాణ్ పలుకగా సభా ప్రాంగణంతో పాటు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని లైవ్ లో వీక్షిస్తున్న అభిమానులు కూడా కేరింతలు కొట్టారు. తమ నాయకుడు లక్ష్యాన్ని చేరుకున్నాడని, తమకెంతో ఆనందంగా ఉందని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పలు చోట్ల సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయ నారా లోకేష్ గారు కొన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతమైంది. మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన కార్యక్రమం మొత్తంలో హైలైట్ గా నిలిచింది. ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులు కొత్త మంత్రులను కలిసి ఫోటోలు దిగారు. ఆ తర్వాత సభా వేదిక నుంచి మోడీ దిగిపోయే సమయంలో ప్రధాన వేదికకు పక్కన ఉన్న మరో వేదికపై అతిథులంతా కూర్చుని ఉన్నారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిథులు ఉన్న వేదికపైకి మోడీ చేరుకుని అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి, మరోవైపు పవన్ కళ్యాణ్ ఉండగా మధ్యలో మోడీ నిల్చుకుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. ఈ దృశ్యం చూడగానే అభిమానులంతా మెగాస్టార్, పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. మోడీ సమక్షంలో పవన్ గడ్డం పట్టుకుని చిరంజీవి నవ్వుతూ పలకరించారు. దీన్ని మెగాస్టార్, పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే దృశ్యంగా చెప్పుకోవచ్చు. అనంతరం వేదికపై ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్,
ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు మిగిలిన వారిని ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించారు. అలాగే వేదికకి కుడివైపున ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్లి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, సూపర్ స్టార్ తలైవర్ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. వారి దంపతుల్ని లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబుతోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వేదిక మీద అందరినీ పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రేమ, ఇది అభిమానం, ఇది వాత్సల్యం, ఇది కృతజ్ఞత, ఇది గౌరవం, అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. అక్కడ అమిత్ షా గారు, ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దలు వారిని పలకరిస్తూ ఉన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారు, ఇది అవ్యాజ అనుబంధం. ఏళ్ల తరబడి భారతీయ జనతా పార్టీ పలకరింపుని మనంతా వీక్షిస్తూ ఉన్నాము. మన రామ్మోహన్ నాయుడు గారిని అందరినీ ప్రత్యేకంగా అభినందించారు మన ప్రధానమంత్రి వర్యులు. అందరికీ ధన్యవాదాలు. మన గవర్నర్ దంపతులకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు. తమ ఆలోచనలతోటి విశేషమైనటువంటి రీతిలో తన మంత్రివర్గంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని గ్రామదేవత గంగానమ్మ ఆలయం వద్దకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చేరుకుని టపాసులు కాల్చారు. గంగానమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి కొబ్బరికాయలు కొట్టారు. అదేవిధంగా తీన్మార్ కొడుతూ డాన్సులు చేశారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం 100% అమలు చేస్తుందన్నారు. అంతేకాకుండా ప్రజారంజక పాలనను అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ 11:27 రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రధానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే జంగారెడ్డిగూడెం పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతా ఉన్నాను. ఇవాళ మరి కూటమి దిగ్విజయం సాధించి మరి సుపర పరిపాలన అందించడానికి మీ ముందుకు వస్తా ఉంది. మరి ఏదైతే ఈ కూటమి ఆధ్వర్యంలో హామీలు ఇచ్చామో ఈ హామీలన్నీ కూడా అతి త్వరలోనే అమలు పరిచి సంక్షేమ పాలన అందిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. 4వసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీ
వీళ్ళందరి తరఫున కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎంతో ఉన్నతమైన పాలనతో నిరుద్యోగులకు, రైతులకు అందరికి కూడా అండగా నిలబడి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సుదినం. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో పుణ్యం చేసుకుంటే ప్రమాణ స్వీకారం అయిందన్నమాట చేస్తున్నాడు. ఇలాంటి నాయకుడు మళ్ళీ రావాలని ప్రజలందరూ కోరుకుంటూ ఎంతో సంతోషంగా రంగారెడ్డి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ సంబరాలు చేస్తున్నారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, మిగతా ఎంపీలకి, కార్యవర్గం అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన జనసేన నాయకులు, అలాగే టీడీపీ నాయకులు, కూటమి అభ్యర్థులు అందరికీ నా తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి శుభదినం. నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి సత్యకుమార్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెంది మంచి పరిపాలన అందించాలని ఆకాంక్షిస్తున్నాము. మన ప్రభుత్వం మన అభివృద్ధితో ముందుకెళ్దామని తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మరి తెలుగు దెబ్బ ఏంటో ఢిల్లీ నాయకులు కూడా చూశారు. ఇవాళ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఢిల్లీ వెళ్తే ఇంటర్వ్యూ అనే పరిస్థితి, ఇవాళ ఏళ్ళిద్దరి కోసం ఢిల్లీ నాయకులు ఎదురు చూసే పరిస్థితి. అది తెలుగు దెబ్బ అంటే ఏంటో ఢిల్లీ నాయకులు కూడా తెలుసుకున్నారు. కొదమ సింహాలు కాదు, కూటమి సింహాల కింద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా ఉద్యమించి తెలుగు దెబ్బ ఏంటో చూపించారు. ఇలా ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు నుంచి మంచి పరిపాలన, మన పరిపాలన, ప్రజలంతా కోరుకున్న పరిపాలన అందించడానికి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఏమైతే కోరుకున్నారో, ఏది జరగాలని కోరుకున్నారో అవన్నీ కూడా జరిపించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు, అమరావతి ఈ రెండు కూడా పూర్తయి ఇన్ని రోజుల్లో తెలుగు ప్రజలకి రాజధాని రాష్ట్రంగా ఉంది. మరి త్వరలోనే మరి అమరావతి కూడా మరి మన రాజధాని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. మన తెలుగు ప్రజల కళ పోలవరం కూడా త్వరలో నిర్మితమవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏపీ ఎంసెట్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. దీంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు. కళాశాలకు చెందిన కె ఐశ్వర్య 2186 ర్యాంకును సాధించగా, ఎం దివ్యశ్రీ 3016, ఎం సౌజన్య 3629, కె యోగిని సత్య దివ్యవాణి 4050, బి పృథ్వీ 4154, ఎస్ లలిత 5516, ఎన్ నిహారిక 6361, ఎం స్నేహిత 6411, కె కిరణ్ శ్రీ సాయి 9109 ర్యాంకులను సాధించారు. మొత్తంగా 37 మంది విద్యార్థులు 20,000 లోపు ర్యాంకులను సాధించారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల యాజమాన్యం సత్కరించారు. తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించడం తమకెంతో గర్వంగా ఉందని తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తమ కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల సహకారంతోనే అత్యుత్తమ ర్యాంకులు సాధించగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్నతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం ప్రకటించినటువంటి ఏపీ సెట్ ఫలితాల్లో మా విద్యా వికాస్ విద్యార్థులు మంచి ఉత్తమమైన ర్యాంకులు సాధించారు. బైపీసీ విభాగంలో లక్ష్మీ ఐశ్వర్య 2186, అలానే సౌమ్య 3629 ఇలా ఉత్తమమైన ర్యాంకులు. అలానే ఎంపీసీ విభాగంలో అయితే 3000 నుంచి 10,000 లోపల సుమారుగా 12 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకి అభినందనలు, అలానే కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి అభినందనలు. అలానే ఫ్యూచర్లో ఇంకా మంచి ర్యాంకులు సాధించడానికి మా వంతు కృషి చేస్తాం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నీట్ ఫలితాలు ప్రకటించారు. ఆ నీట్ ఫలితాలలో మా విద్యా వికాస్ విద్యార్థిని సౌమ్య అనే అమ్మాయి వితౌట్ లాంగ్ టర్మ్ 2 years ఇంటర్మీడియట్ కోర్సుతో పాటు నీట్లో ర్యాంకు సాధించింది. ప్రత్యేకంగా అమ్మాయికి అభినందనలు.
సో అమ్మాయికి కూడా మంచి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అతి తక్కువ మంది విద్యార్థులు, సుమారుగా మేము నీట్ కోచింగ్ ఇచ్చింది 9-10 మందికి మాత్రమే ఇచ్చాం. ఆ 10 మందిలో ఒక పాపకి ఇలా నీట్లో డైరెక్ట్ అటెంప్ట్లో సీట్ రావటం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అలానే ఆ కోచింగ్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకి మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. ఇప్పుడు 2024 ఎంసెట్ ఏపీ ఎంసెట్ ఫలితాలు రావటం జరిగింది. ఈరోజు మా విద్యార్థులు ఎక్కువ మందికి 10,000 లోపు ర్యాంకులు సాధించాం. ఇది అప్లాండ్ ఏరియాలోనే ఇంచుమించు జిల్లాలోనే అద్భుతమైన విజయం ఇది. ఇప్పటి వరకు అద్భుతమైన విజయాలు సాధిస్తూ మన జరిగినటువంటి ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో కానీ అన్ని ఉత్తమమైన ఫలితాలే, అద్భుతమైన ఫలితాలు, టాప్ ఫలితాలు సాధించడం జరిగింది. అలాగే నీట్లో కూడా మంచి ఫలితాలు, డైరెక్ట్ 2 years ఇంటర్మీడియట్తో పాటు డైరెక్ట్ MBBS సీటు సాధించడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ చక్కని విద్యార్థులను తీర్చిదిద్దేలా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు మారం దివ్యశ్రీ. నాకు ఏపీ ఎంసెట్లో 3016 ర్యాంక్ వచ్చింది. దానికి కారణం విద్యా వికాస్ మేనేజ్మెంట్ అని నేను చెప్తాను. అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఎంతో ఉంది. ఇక్కడున్న ఫ్యాకల్టీ మాకు చెప్పిన క్లాసెస్ కానీ ఏమన్నా మాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఎంసెట్లో ప్రతి బిట్స్ కూడా మాకు ఇచ్చిన నోట్స్లోనే వచ్చాయి. అంటే మా ఫ్యాకల్టీ అంత డెప్త్గా చెప్తుందని నేను చెప్తాను. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మేనేజ్మెంట్, విద్యా వికాస్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ విద్యా వికాస్. Hello everyone, I am Aishwarya. I got 2186 rank in MSET, AP MSET. So I'm very gladful for that. Thank you Vidya Vikas. Our teachers took very special care about us. That's why we stood here in front all of you. I'm very gladful for all of this. Thank you. I'm An Soumya. I got 3629 in MSET. థ్యాంక్స్ టు విద్యా వికాస్. నీట్లో 420 మార్క్స్ వచ్చినాయి, సీట్ వచ్చింది నాకు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ,
1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. Silver Oaks International School. Specialized homeroom teachers. Only 15 students per section. Safe and joyful environment. Hands-on experience teaching for better learning. Well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift. Limited seats available. Visit our campus. Silver Oaks International School. College Road, Jangarettigudem. Contact us at 94913-42277 and 73821-52277. For more information, visit info@silveroaks.in. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని జేపీ సెంటర్లో జేపీ యూత్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. కేక్ ను కట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా బాణాసంచా కాల్చారు. ఈ బోర్డు తొలగింపు చర్య సరైనది కాదని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి ముందు మున్సిపల్ కార్యాలయ గ్రౌండ్ ఫ్లోర్ నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థి కంబం విజయరాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. దీనిని టీడీపీ నాయకులు ఖండించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్ల సమావేశం పెట్టుకోవచ్చన్నారు. కానీ పదవి లేని వ్యక్తులు ఏ విధంగా ఈ సమావేశంలో పాల్గొంటారని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ కార్యాలయంలో పార్టీ సమావేశాలు నిర్వహించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ సమావేశంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ ఎన్ నరేంద్ర కుమార్ స్పందించారు. పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో తాము పాల్గొన్నామన్నారు. ఆ కార్యక్రమం ముగించుకుని మున్సిపల్ కార్యాలయానికి వచ్చేసరికి బయట వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారని, ఈ విషయంపై ఆరా తీయగా మున్సిపల్ చైర్మన్ సమావేశం ఏర్పాటు చేశారని, ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పాల్గొన్నారని తెలిసిందన్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించబోతున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయ బోర్డు తొలగింపుపై పోలీసులకు మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయు కార్యక్రమం ఆలపాటి వారి కళ్యాణ మండపంలో లైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము ప్రభుత్వం వారి తరఫున. ఆ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్గా నేను, మా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసరు, మేమంతా రెవెన్యూ తరఫున డిప్యూటీ తహసీల్దారు, మేమంతా కూడా కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి అక్కడే ఉన్నాము.
ఈ మధ్యలో మున్సిపల్ కార్యాలయంలో గౌరవ చైర్పర్సన్ వారు కౌన్సిలర్లు మరియు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అయితే ఎందుకు ఏర్పాటు చేశారో కూడా నాకైతే తెలియదు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన విజయరాజ్ గారు కూడా హాజరయ్యారని చెప్పి విజువల్స్లో చూడడం జరిగింది. అక్కడ నేను మీటింగ్ సమావేశం చూసుకొని 12:40 నేను 12:40, 12:30కి నేను ఆఫీస్కి రావడం జరిగింది. అప్పటికి వారు బయట కార్యాలయంలో బయట ప్రెస్ మీట్ ఏదో ఇస్తున్నారు. అంత తప్పితే నాకైతే సమావేశం ఏర్పాటు గురించి కానీ ఇది తెలియదు. ఈ విషయం కూడా ఈ సమావేశం పురపాలక సంఘం కారిడార్లో ఏర్పాటు చేసిన విషయం పెద్దలు గౌరవ జిల్లా కలెక్టర్ వారికి మరియు మా ఉన్నతాధికారులకు కూడా రిపోర్టు సమర్పిస్తున్నాను. ఈ సందర్భంగా జేపీ యూత్ అధ్యక్షులు పొదిలి ఫణి శర్మ, టీడీపీ సీనియర్ నాయకులు తోటికుంట దుర్గారావులు మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు చరిత్రలో లేని విధంగా ఎన్డీఏ కూటమికి భారీ విజయం అందించారని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రజారంజక పాలన చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేపీ యూత్ కార్యదర్శి కొండేటి నాగు, టీడీపీ నాయకులు తూటికుంట లింగయ్య, మట్ట భాస్కర్, భద్రాచలం కుమార్, వేములపూడి నాగరాజు, పితాని సురేష్, బొంగు నాగేశ్వరరావు, విక్రమ్, అన్నంరెడ్డి రమేష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన స్థానిక జేపీ సెంటర్ నుండి జేపీ వారి ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మన జేపీ సెంటర్ నందు కటింగ్ అలాగే బాణాసంచ కాల్చడం జరిగింది. అలాగే విజయోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రప్రథమంగా ఉద్యోగస్తులకి డిఎస్సీ ఫలితాలు విడుదల, అలాగే రాజధాని ఏర్పాటు, పోలవరం కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని జెండాగూడ పట్టణ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారాన్ని సందర్భంగా మరి జేపీ యూత్ ఆధ్వర్యాన మరి ఉత్సవాలని జరుపుకోవడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఏ కార్యక్రమం వచ్చినా జేపీ సెంటర్ లో ఈ రకంగా మరి చేయించడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఇవాళ మరి ప్రభుత్వానికి మరి స్వాగతం పలుకుతూ మరి మన అభివృద్ధి ఒక పక్క రాజధాని అమరావతి, మరో పక్క మరి పోలవరం బ్యారేజీ పూర్తి చేసుకుని ప్రజలకు మరి అందించడం కాకుండా మరి ఆంధ్రప్రదేశ్ లో మరి స్వచ్ఛమైన ధర్మమైన ప్రభుత్వాన్ని నడపడానికి బీజం పడినందుకు మరి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు వివిధ రూపాల్లో వారి అభిమానాన్ని చాటుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న కనగ నాగశివ టీ స్టాల్ వద్ద ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు కస్టమర్లకు టీ, కాఫీ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా టీ స్టాల్ నిర్వాహకులు రాజు మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ అభిమానినని, తన తండ్రి చంద్రబాబు నాయుడు అభిమాని అని తెలిపారు. రికార్డు స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలనను అందించాలని ఆకాంక్షించారు. నా పేరు నాగరాజ్ అండి. మా నాన్న పేరు రాజు. నేను పవన్ కళ్యాణ్ అభిమాని అండి. మా నాన్నగారు ఏమో నారా చంద్రబాబు నాయుడు గారు అభిమాని అండి. ఈరోజు కూటమి గెలిచిన సందర్భంగా, అలాగే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా టీ, కాఫీ, వాటర్ బాటిల్స్ అవి ఫ్రీ ఇవ్వడం జరుగుతుందండి.
ఈ రోజు మాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మా నాన్నగారు ఆయన వచ్చినందుకు ఈసారి 4వ సారి ముఖ్యమంత్రి అయినందుకు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇవ్వడం జరుగుతుందండి. మాకెంతో చాలా బాగుందండి. తెలుగుదేశం అభిమానులకు అలాగే పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు అభిమానులు అలాగే మా కస్టమర్లు దేవుళ్ళందరికీ ధన్యవాదాలండి. మమ్మల్ని ఇలాగే చూడాలని మేము చాలా ఆశిస్తున్నామండి. కూటమి వచ్చిన సందర్భంగా అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి చేస్తారని ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నానండి. ఆయన రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. దెందులూరు నియోజకవర్గం సోమవరపాడు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు మాగంటి వీరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ సంబరాలు అంబరాన్ని అంటేలా ఘనంగా నిర్వహించారు. సోమవరపాడు గ్రామంలోని మాగంటి వీరేంద్ర ప్రసాద్ నివాసం వద్ద టీడీపీ శ్రేణులు చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం తిలకించేలా ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కేక్ కట్ చేసి టీడీపీ అభిమానులకు స్వీట్స్ పంచిపెట్టారు. అదేవిధంగా టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లి సమీపంలో సీఎం చంద్రబాబు మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా భీమడోల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించారు. బుధవారం భీమడోలు రావిచెట్టు సెంటర్ వద్ద టీడీపీ నేత దివంగత ఎలమర్తి సంభాజీ నివాసం వద్ద భారీ టీవీ తెరలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్థానికులతో కలిసి కూటమి శ్రేణులు వీక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. మాజీ జెడ్పీటీసీ కరణం పెద్దిరాజు, గన్ని భరత్ నేతృత్వంలో కూటమి శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి గ్రామంలో పర్యటించి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు, పలువురు ప్రముఖులతో పాటు భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్న జనసేన శ్రేణులు, అభిమానులు.
ఓవైపు చిరంజీవి, మరోవైపు పవన్ కళ్యాణ్, మధ్యలో ప్రధాని మోడీ. రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన. జంగారెడ్డిగూడెంలో ఎన్డీఏ కూటమి పార్టీల శ్రేణుల సంబరాలు. గ్రామదేవత గంగానమ్మకు ప్రత్యేక పూజలు జరిపిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.